నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. ఈరోజు మనము క్యాబేజీ కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి. నేనైతే 300 గ్రామ్స్ క్యాబేజీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టాను. అలాగే నేను ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టము. నేను తీసుకున్నాను ఒక ఉల్లగడ్డ, క్యారెట్, హాఫ్ టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, ఎర్రగడ్డ ఒకటి, పసుపు కొద్దిగా, ఉడకబెట్టిన గుడ్లు 5 తీసుకున్నాను. ఇది కొబ్బరి, 4 లవంగాలు, కొద్దిగా చెక్క, టమాటా వేసి మిక్సీ పట్టానండి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డను కూడా వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయే వరకు. ఓకే అండి, క్యాబేజీ వేసుకున్నాము. క్యాబేజీ వేసుకున్నాక పసుపు, కారం కూడా వేసేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాము. లో ఫ్లేమ్లో ఉండాలి. ఓకే అండి, కొద్దిగా మిక్స్ చేసుకున్నాక 5 నిమిషాలు మగ్గాక ఇప్పుడు కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. బాగా కలుపుకొని 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకుందాము. వాటర్ 1 గ్లాసు పడుతుంది, మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలో వేసుకోవచ్చు. ఇలాంటి మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో ఉడకనిద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడిపోయే అవకాశం ఉంది. బాగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందాము. కొద్దిగా ఉడికాక క్యాబేజీ మనం ఉడకబెట్టుకున్న గుడ్లను వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాము. చూడండి, మన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.